Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పీరియాడిక్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న రాజమండ్రి, యానిమల్ ని దాటేయబోతున్న రాజేసా బ్రాండ్ టైం, నానిని దాటేసిన నాగ చైతన్య, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా వేటియన్ మూవీ ప్రీమియర్ టెలికాస్ట్ అయితే పడింది. ఫస్ట్ టైం టెలికాస్ట్ తో ఈ మూవీ 3.79 టీఆర్పీ తెచ్చుకుంటూ మిక్స్డ్ టాక్ తో కూడా జెమినీలో ఈ రేంజ్ టీఆర్పీ అంటే పర్వాలేదనే చెప్పాలి. ఇక జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ మానన సూపర్ హీరో ఫిల్మ్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవగా ఇటు స్మాల్ స్క్రీన్ పై కూడా డిసప్పాయింట్ చేసింది. ప్రీమియర్ టెలికాస్ట్ తో 1.35 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక సింబు మానాడు తెలుగు వర్షన్ ది లూప్ మూవీ లాస్ట్ టెలికాస్ట్ తో 1.42 టీఆర్పీ తెచ్చుకుంటూ పర్వాలేదనిపించగా రిపీట్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి వస్తున్న ఈ రోజు 6 PM కి జీ తెలుగులో టెలికాస్ట్ అవుతూ ఉండగా జీఫేలో కూడా అదే టైం కి స్ట్రీమ్ కానుంది. మరి ప్రీమియర్ టెలికాస్ట్ తో ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక ధనుష్ కుబేరా మూవీ శాటిలైట్ రైట్స్ స్టార్ మా వాళ్ళు సొంతం చేసుకున్నారు. చావా మూవీ తెలుగులో మార్చి 7th రిలీజ్ అవుతూ ఉండగా తెలుగు ట్రైలర్ ని మార్చి 3rd రిలీజ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ సినిమాపై ఉన్న హైప్ కి తెలుగు స్టేట్స్ లో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 10 కోట్ల షేర్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక థర్డ్ ఫ్రైడే అడ్వాన్స్ బుకింగ్స్ తో పుష్ప 2 ని కూడా బీట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. థర్డ్ ఫ్రైడే ఎంత నెంబర్ పెట్టిందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్ మూవీస్ లో నాని సినిమాని బీట్ చేశాడు నాగ చైతన్య. తండేల్ మూవీ సరిపోదే శనివారం ఫుల్ రన్ ని బీట్ చేసిందని చెప్పొచ్చు విత్ స్మాల్ మార్జిన్, అది కూడా షేర్ పరంగా మాత్రమే. గ్రాస్ పరంగా చూసుకుంటే సరిపోదే శనివారం దే టాప్ ప్లేస్. నానికి తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఉన్న మార్కెట్ 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసేలా చేశాయి. బట్ ఓవర్సీస్ లో నానికున్న మార్కెట్ లో పావువంతు కూడా నాగ చైతన్యకి లేకపోవడంతో 95 కోట్లు కూడా టచ్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. చూడాలి మరి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. నిన్న శ్రీ విష్ణు బర్త్డే కావడంతో తన అప్కమింగ్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. మృత్యుంజయ అనే మూవీ టైటిల్ టీజర్ అయితే నిన్న రిలీజ్ అయింది. టైటిల్లోనే మృత్యు అండ్ జయ అనే అర్థం వచ్చేలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ మూవీకి కాలభైరవ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం. ఇక తనకి కలిసి వచ్చిన కామెడీ జోనర్ తో పాటు చాలా వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో రాబోతున్నాడు శ్రీ విష్ణు. అండ్ తన లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. పీరియాడిక్ సినిమాలకి రాజమండ్రి అనేది బెస్ట్ ఆప్షన్ గా మారింది. మొన్నొచ్చిన రంగస్థలం అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ప్రెజెంట్ జరుగుతున్న ర్యాపో 27 మూవీ వరకు చాలా వరకు పీరియడ్ సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగాయి. అండ్ ఇప్పుడు ఫిక్షనల్ కామెడీగా రాబోతున్న అనగనగోకరాజు సినిమా కూడా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ మార్చ్ 2 నుంచి ఇక్కడ న్యూ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. పెద్ద వంశీ గారు, ఈవి సత్యనారాయణ గారు అండ్ శ్రీకాంత్ అడ్డాల సినిమాలు రాకపోవడంతో రీసెంట్ టైంలో ఈస్ట్ గోదావరిలో షూటింగ్స్ అయితే జరగట్లేదు. అండ్ ఇప్పుడు ఆయ్ కమిటీ కురాలు అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో వరుస పెట్టి ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అజిత్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న గుడ్ బై అగ్లీ టీజర్ నిన్న చెప్పిన టైంకే రిలీజ్ అయింది. టీజర్ అయితే బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా దీన్ని మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక యావరేజ్ అజిత్ ఫ్యాన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అవన్నీ కూడా ఈ టీజర్ లో పుష్కలంగా ఉన్నాయి. అసలు అజిత్ లో ఏం చూసి ఫ్యాన్ అయ్యారో ఆ మేనరిజమ్స్, యాక్షన్, యాక్టింగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ వ్యాగ్ అన్ని కూడా ఈ టీజర్ లో ఉన్నాయి. అజిత్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్స్ అయినా తీనా బిల్లా, మంకత్త వంటి సినిమాలు ఎన్నో రిఫరెన్స్లు ఈ సినిమాలో క్లియర్ గా కనిపించాయి. రిఫరెన్స్ లండం కన్నా వాటిని మేనరిజమ్స్ గా చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ జాక్ పాట్ ని కొట్టేసినట్టే చాలా రోజులకి అజిత్ సినిమా ఒక హైప్ తో అయితే వస్తుంది. ఇది అజిత్ ఓజీగా చెప్పొచ్చు. ఏప్రిల్ 10th తమిళనాడు బాక్స్ ఆఫీస్ తగిలడిపోవడం పక్క. హైప్లైన్ విడమేర్చి తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. మరి ఈ సినిమా ఎంత నెంబర్ పెడుతుందంటే ఇప్పటికైతే అంచనా కూడా వేయలేం. టీజర్ కట్టయితే ఓవరాల్ గా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మార్చి మంత్ వచ్చేసింది అంటే చరణ్ బర్త్డే మంత్ వచ్చేసినట్టే. ఈ మంత్ లో స్పెషాలిటీ ఏంటంటే చరణ్ బర్త్డే కాకుండా RC16 లో యాక్ట్ చేస్తున్న జాన్వీ బర్త్డే కూడా ఉండడం. సో రామ్ చరణ్ లుక్ తో పాటు RC16 లో జాన్వీ లుక్ ని కూడా ఈ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం దేవరా బర్త్డేకి తంగం లుక్ తో జాన్వీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అండ్ RC16 కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తుండడంతో లుక్ ఇంచుమించు అదే రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. జాన్వీ బర్త్డే మార్చ్ 6 ఉండగా రామ్ చరణ్ బర్త్డే మార్చ్ 27 ఉండడంతో ఈ 1 month గ్యాప్ లో టీజర్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. కానీ ఒక మంచి అప్డేట్ అయితే రెడీ చేయబోతుంది మూవీ టీమ్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. రెహమాన్ ఇప్పటికే 3 songs ని కంప్లీట్ చేయడంతో సాంగ్ వచ్చిన ఆశ్చర్యపనవసరం లేదు. సో మార్చి మంత్ ని గట్టిగా ఎంజాయ్ చేయబోతున్నారు చరణ్ ఫ్యాన్స్. రాజాసాబ్ టాకీపాట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. జస్ట్ టాకీపాట్ వరకే చూసుకుంటారంటే 3.5 గంటల వరకు వచ్చింది. అండ్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్. వాటిని కూడా యాడ్ చేస్తే 3 గంటల 45 నిమిషాల వరకు రన్ టైం అయితే ఉండబోతుంది. ప్రతి సీన్ కూడా మూవీకి ఇంపార్టెంట్ అని మూవీ టీం ఫీల్ అవడం అండ్ ఫుటేజ్ ని వేస్ట్ చేయకూడదని మేకర్స్ కూడా డిసైడ్ అవడంతో మినిమం 3 hours రన్ టైం తో అయితే రాబోతుంది ఈ ఫిల్మ్. ఇలాంటి ఒక హర్రర్ కామెడీ జోనర్ కి ఇంత రన్ టైం ఒకంత మైనస్ గా చెప్పొచ్చు. లాస్ట్ టైం కల్కి మూవీకి రన్ టైం కూడా ఒకంత మైనస్ గా మారిందని చెప్పొచ్చు. సో మాక్సిమం 2 hours 45 minutes వరకు రన్ టైం అయితే పర్వాలేదనే చెప్పాలి. చూడాలి మరి సాంగ్ షూట్ ఎప్పుడు ఉంటుందో, టోటల్ రన్ టైం ఎంత ఫిక్స్ చేస్తారో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గుడ్ బై అగ్లీ రాజాసాబ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.